హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ టెట్ 2024 18-19 ఎస్ఏ సోషల్ స్టడీస్ అండి. మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్లో జరిగిన బిట్స్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవి మొత్తం 100 బిట్స్ ఉంటాయి. పార్ట్ 1 రూపంలో ఈ వీడియో చేయడం జరిగింది. పార్ట్ 2 కూడా చేస్తాను ఈవినింగ్ కానీ, లేకపోతే టుమారో చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. డిఎస్ ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ బిట్స్ అనేవి రిపీట్ అవుతాయి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఒక లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి రైట్ సైడ్ సెట్టింగ్స్లో ప్లేబ్యాక్ స్పీడ్ అనే క్లిక్ చేయండి. మీకు నచ్చిన స్పీడ్లో వీడియో చూడండి. త్వరగా వీడియో కావాలనుకుంటే మీకు నచ్చిన స్పీడ్లో వీడియో చూడవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు సెప్టెంబర్ 16. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం 2006. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం మరియు భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించుటయే సుస్థిరాభివృద్ధి. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహాంగ్గా పిలువబడే నది బ్రహ్మపుత్ర. క్రింది వాని నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి. సీసం అనేది ఇనుపేతర ఖనిజం. ఇక్కడ ఇనుప ఖనిజాలు మాంగనీసు, క్రోమైటు, ఇనుప ధాతువు. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం 2 గంటలు. ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి. మధ్యధరా సముద్రం. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి. గూడలూరు. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దీని వద్ద కలుస్తాయి. గూడలూరు. క్రింది వానిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుగొనండి. ఓవర్టేకింగ్ నిషేధం. క్రింది వానిలో నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి. డ్రాఫ్ట్. ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. ద్వితీయ కార్యకలాపాలు. విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రోకా అంటారు. విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రోకా అంటారు. బ్రెజిల్. 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు 12%. భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1985. ఆదిమానవులు నివసించిన భింబేట్కాలోని రాతి గుహ ఈ రాష్ట్రంలో కలదు. మధ్యప్రదేశ్. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారం తీసుకోవడానికి సిఫారసు చేయబడిన కిలోకేలరీలు 2400. దీనిని నిరోధించటమే చిప్కో ఉద్యమం లక్ష్యం. చెట్లను నరకడం. భారతీయ బహుళజాతి సంస్థ కానిది నెస్లే. భారతీయ బహుళజాతి సంస్థ ఇన్ఫోసిస్, రాన్ బాక్సీ, ఏషియన్ పెయింట్స్. రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం పంజాబ్. మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజు కాగలిగినాడు. కౌటిల్యుడు. సంగమ రాజవంశాల్లో గొప్ప పాలకుడు రెండవ దేవరాయలు. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఇలా పిలిచేవారు వెలిపొలం. 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది. రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజ్ దౌలా. 1856లో బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని ప్రకటించిన గవర్నర్ జనరల్ కానింగ్. ఆసియా భాషా సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు ప్రాచ్యవాదులు. పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్లోని సామ్యవాది లూయిస్ బ్లాంక్. జర్మన్ నిపుణుడైన డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ను ఏర్పాటు చేసిన సంవత్సరం 1864.
రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరుగార్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల యానిమల్ ఫామ్ను రచించిన వారు జార్జ్ ఆర్వెల్. సనెట్ సెన్ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా పిలిచారు: 3 సిద్ధాంతాలు. క్రింది వారిలో రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారు సర్దార్ వల్లభాయ్ పటేల్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు ఫజల్ ఆలీ, కెఎం ఫణికర్, హృదయనాథ్ కుంజ్రు. పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీ దళ్. భద్రతా సమితిలోని శాశ్వత సభ్య దేశాలను గుర్తించుము: చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికా. యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణుకర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశం చెర్నోబిల్. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వారు నెల్సన్ మండేలా. బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించిన వారు రాజా రామ్మోహన్ రాయ్. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు నవంబర్ 26, 1949. బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారులను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానివారు ఏవో హ్యూమ్. ఇక్కడ క్యాబినెట్ మిషన్ల సభ్యులు అంటే బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత నాయకత్వానికి అధికారులను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ల సభ్యులు లార్డ్ ఫెతిక్ లారెన్స్, సర్ సఫోర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయిస్తే దాన్ని ఈ విధంగా పిలుస్తారు: అంతర సమూహ ఆధిపత్యం. క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కాని దాన్ని గుర్తించండి. ప్రజా పన్నుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము. స్వాతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది? 6 సంవత్సరాలు. అత్యధిక లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలోకి పంపిన మొదటి వ్యక్తి యూరి గగారిన్. రాజ్యాంగం మరియు నేర చట్టం అరెస్టు కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను గుర్తించండి. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచుట. అరెస్టు లేక నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపబడకుండుట. మహిళలను కేవలం ప్రశ్నించటానికి పోలీస్ స్టేషన్కు పిలువరాదు. మెసొపటోమియా ప్రజలు లిపి క్యూనిఫారం. యారాడ కొండలు ఈ జిల్లాలో కలవు. విశాఖపట్నం. భారతదేశంలో చిష్టీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది: ఖ్వాజా మెయినుద్దీన్ చిష్టీ. జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకరుడు మహావీరుడు. అష్టాంగ మార్గాలలో సమైక్ సమాధి అనగా సరైన ఏకాగ్రత. మన రాష్ట్రంలోని నదులు మన రాష్ట్ర సుసంపన్న వారసత్వం గురించి తెలియజేసే గీతం మా తెలుగు తల్లి. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఈ వేదంలో ఉన్నాయి: సామవేదం. మలివేద కాలంలో అనుసరించిన పద్ధతి రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజసూయ యాగాలు నిర్వహించటం. దిగనిగాయ అనేది బౌద్ధ వాగ్మయంలోని సుత్తపీఠికలో గల 5 నికాయలలో మొదటిది. అశోకుడు తన శాసనాల్లో ఉపయోగించిన లిపి ఖరోష్ఠీ బ్రాహ్మీ. భూ ఉపరితలంపైనున్న 71% నీటిలో మన అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం 1%. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైన సుల్తానా రజియా వీరి కుమార్తె ఇల్టుట్మిష్.
అడ్డపట్టు సుంకం అనగా గొర్రెల మందపై విధించే పన్ను. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వారు కబీర్. ముసాయిదా రాజ్యాంగ భావ వ్యక్తీకరణ కొరకు ప్రజలు ముందు ఉంచబడిన సమయం 8 నెలలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వయసు పూర్తయ్యే వరకు తన పదవిని కొనసాగించవచ్చు 62 సంవత్సరాలు. మోటార్ వాహనాలు నడపటానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. సుగుణ స్థానిక దుకాణం నుండి 25,000 విలువైన కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. వారం రోజుల తరువాత ఫోన్ హఠాత్తుగా ఆగిపోయింది, పనిచేయడం లేదు. సుగుణ దుకాణదారుని పాడైన ఫోన్కి బదులుగా కొత్త ఫోన్ ఇమ్మంది. అందుకు ఆయన నిరాకరించాడు. అప్పుడు ఆమె వీరికి ఫిర్యాదు చేయవలెను. జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార వేదిక. ఏటవాలు ప్రాంతాల్లో నేలకోతను తగ్గించటానికి క్రింది వాటిలో సరైన పద్ధతి టెర్రస్ సాగు. ఈ క్రింది విధానం మీ వంటగదిలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవు. తక్కువ మంట మీద మూత ఆహారాన్ని వండడం. ఇది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఆదా చేయవు. ఇక్కడ ఆదా చేసేవి పప్పును వండడానికి ముందుగా నానబెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో ఆహారాన్ని వండడం. వంట కోసం గ్యాస్ వెలిగించే ముందు కూరగాయలను తరిగి ఉంచటం. ఈ వ్యవసాయ విధానంలో భూమిని ఆహార ఉత్పత్తికి, పశువుల మేతకు పెంచడానికి, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. మిశ్రమ వ్యవసాయం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ ఈ రంగానికి చెందినది. ప్రభుత్వ రంగ పరిశ్రమ. క్రింది ఇవ్వబడిన చారిత్రక సంఘటనల జాబితా నుండి ఖచ్చితమైన తేదీని చెప్పగల సంఘటనను గుర్తించండి. మహాత్మా గాంధీ హత్య అనేది ఖచ్చితంగా చెప్పగలము. గత 250 సంవత్సరాల భారతదేశ చరిత్రను రాయడానికి చరిత్రకారులు ఈ క్రింది ముఖ్యమైన ఆధారాలను ఉపయోగించారు. బ్రిటిష్ వారి పరిపాలనకు సంబంధించిన అధికారిక రికార్డులు. భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యాన్ని చదవడానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం. అది వారికి పాశ్చాత్య దేశాల విజ్ఞాన తత్వశాస్త్రాల పురోగతిని తెలుసుకునేలా చేస్తుందని అభిప్రాయపడిన వారు. లార్డ్ మెకాలే. స్త్రీ పురుష మధ్య సామాజిక వ్యత్యాసాలను విమర్శిస్తూ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ప్రచురించిన కవయిత్రి తారాబాయి షిండే. 1952 మరియు 1962 మధ్య కాలంలో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినది కృష్ణ మీనన్. 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నాడు. ఈ సన్నివేశంలో ఉల్లంఘించబడిన ప్రాథమిక హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు. అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం అనేది నేర చట్టం. భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న గ్రామీణ ప్రాంతంలో గిరిజన సమూహాల శాతం 45%. 15వ శతాబ్దపు నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి, నేత, కార్మికుడు అయిన ఇతర వ్యక్తులను కులమతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు కబీర్. భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యం, విద్య మొదలైన వాటిని ఈ హక్కుల్లో భాగంగా గుర్తించింది. జీవించే హక్కు. ఉత్తర మైదానంలోని నవీన, తరుణ, వరద మైదాన నిక్షేపాలను ఇలా పిలుస్తారు: ఖాదర్. లూ అనేది ఈ కాలం యొక్క గమనించదగిన లక్షణం. వేడి వాతావరణం. జనన రేటు అనగా ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్య. ముసాయి సమూహం వారి భూభాగంలో చారిత్రక మార్పుల కారణంగా ఎదుర్కొన్న ప్రధాన సమస్య మేత భూములను కోల్పోవడం. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు దీన్ని చేయరాదు. కులము, మతం పేరుతో ఓట్లు వేయమని అభ్యర్థించడం అనేది చేయరాదు. అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీలు ప్రజలు ఎన్నికల మేనిఫెస్టో పంపిణీ చేయడం, టెలివిజన్ ప్రకటనలను ఉపయోగించడం, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణంలో అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ప్రధానమంత్రి రోజ్గారీ యోజన. ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ముందు ప్రభుత్వం పంటలకు ప్రకటించే ధర కనీస మద్దతు ధర. భూమి, శ్రమ, పెట్టుబడులను ఈ విధంగా పిలుస్తారు: అంతిమ వస్తువులు. వలస పాలకులు తీర ప్రాంత ప్రదేశాలకు ప్రాముఖ్యతనివ్వడానికి కారణం రేవులు నిర్మించే అవకాశం ఉండదు.
అలకనంద భగీరథి కలిసే ప్రదేశం దేవప్రయాగ. భారతదేశంలో ప్రపంచీకరణ యొక్క దుష్ప్రభావాలలో ఒకటి చిన్న ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. కార్గిల్ భారతదేశంలోని క్రింది ఉత్పత్తులలో అతిపెద్ద ఉత్పత్తి వంట నూనె. ప్రపంచ యుద్ధాల సమయంలో మహిళలు వివిధ రంగాల్లో పనిచేయడం యొక్క ముఖ్యమైన ఫలితాల్లో ఒకటి మహిళలు ఓటు హక్కును పొందారు. నైజర్ డెల్టాలో చమురు ఓట్ల వలన ప్రధానంగా వ్యవసాయంపై పడిన ప్రభావం పంటలు, చేపల పెంపకం నాశనం కావడం. కేంబ్రిడ్జ్లో పంజాబీ ముస్లిం విద్యార్థి అయిన చౌదరి రెహ్మత్ అలీకి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. పాకిస్తాన్ అన్న పేరుతో రూపొందించిన వ్యక్తి. భారత రాజ్యాంగ సభకు స్వదేశీ సంస్థానాల నుండి సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడతారు. స్వదేశీ సంస్థానాలతో చర్చల ద్వారా ఎంపిక చేస్తారు. భారత ముసాయిదా రాజ్యాంగం క్రింది అధికరణములను షెడ్యూళ్లను కలిగి ఉంది. 315 అధికరణలను, 8 షెడ్యూళ్లు. మొదటి సాధారణ ఎన్నికల్లో నిరక్షరాస్యతను అధిగమించడానికి భారత ఎన్నికల సంఘం ఈ వినూత్న పద్ధతిని అనుసరించింది. రాజకీయ పార్టీలు మరియు వారి అభ్యర్థులకు ప్రాతినిధ్యం వహించటానికి రోజూ వారి జీవితంలో ఉపయోగించే చిహ్నాలను ఉపయోగించడం. యుద్ధం వలన మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం. చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని పేర్కొన్న ఈ క్రింది అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్. పంచశీల సూత్రాలను రూపొందించిన వారు జవహర్లాల్ నెహ్రూ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాంతి సంవత్సరం అనేది దీనికి ఒక ప్రమాణం. దూరం. విస్తీర్ణ పరంగా దేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం హర్యానా. ఆంధ్ర రాజులుగా పిలువబడిన రాజులు కాకతీయ రాజులు. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ కొలిన్ మెకంజీ. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిన వారిలో వీరు ఒకరు సమర్థ రామదాసు. జిజియా పన్నును మొదటిగా ప్రవేశపెట్టిన వారు కుతుబుద్దీన్ ఐబక్. రోడ్డు దాటుతున్నప్పుడు కెర్బ్ డ్రిల్ పద్ధతి అనుసరించవలసిన వారు చిన్నపిల్లలు. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు డిసెంబర్ 24. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు ఆర్కిటిక్ వలయం. హరప్పా నాగరికతలో ప్రసిద్ధ ఓడరేవు లోథల్. ఈజిప్ట్ నాగరికత ఈ నది ఒడ్డున అభివృద్ధి చెందింది. నైలు. శుక్రుడు సూర్యుడి నుండి తిరుగుటకు పట్టే కాలం 255 రోజులు. నేలలు ఏర్పడడానికి ప్రధాన కారకం మాతృశిలల స్వభావం, వాతావరణం. క్రింది వానిలో తృతీయ కార్యకలాపం కానిది గనుల తవ్వకం అనేది తృతీయ కార్యకలాపం కాదు. తృతీయ కార్యకలాపం వాణిజ్యం, బ్యాంకింగ్, బీమా. మర్చెంట్ ఆఫ్ జపాన్ అని కూడా పిలువబడే జపాన్లో ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఒసాకా. బ్రిటిష్ వారు మైసూరు మీద విజయం అంతిమంగా ఈ యుద్ధంలో సాధించారు. 4వ మైసూర్ యుద్ధం. కరేబియన్ దీవుల్లోని సెయింట్ డొమింగోలో నీలిమందు పంటను పండించటం ప్రారంభించిన వారు ఫ్రెంచ్ వారు. 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ఆజమాయిషీలో పనిచేసే గవర్నర్గా తనను తాను ప్రకటించుకున్న వారు నానాసాహెబ్. ఆంధ్రప్రదేశ్లోని జీవన వైవిధ్యతకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. మైదానాల్లో ఉండే ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడతారు. కోస్తా తీర ప్రాంతంలో ప్రజలు చేపలు పట్టడం ప్రధాన వృత్తి. బొగ్గు కాల్చడం, సిమెంటు, ఇటుకల తయారీలను పర్వత ప్రాంతాల్లో చేపడతారు. వేదాలు ఈ క్రింది విషయాలకు పునాదిగా భావిస్తారు. భారతీయ తత్వం మరియు యోగా. లక్షద్వీప్కి దక్షిణంగా ఉన్న ద్వీప సముదాయాన్ని గుర్తించండి. మాల్దీవులు. నర్మదా నది యొక్క జన్మస్థలం అమర్కంటక్. ఫ్లోరా మరియు ఫానా మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసే సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇది సైన్స్లో కూడా వస్తుందండి బిట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్లోరా అంటే మొక్కలు, ఫానా అంటే జంతువులు. ఇది జనాభాను మానవ మూలధనంగా మారుస్తుంది. విద్య, శిక్షణ, వైద్య సంరక్షణలో పెట్టుబడి. గణాలకు చెందిన 2 ప్రసిద్ధ బోధకులు బుద్ధుడు, మహావీరుడు.
క్రింది వానిలో గ్రామ పంచాయతీ విధి కానిది పంచాయతీల ప్రణాళికను ఆమోదించి నిధులు కేటాయించడం అనేది కాదు. పంచాయతీ విధులు నీటి వనరుల నిర్మాణం, నిర్వహణ, స్థానిక పన్నులు విధించుట, వసూలు చేయుట, ప్రభుత్వ పథకాలను అమలు చేయడం. భారత పార్లమెంట్లో ప్రశ్నోత్తర సమయం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన సమాచారాన్ని పొందుట. పార్లమెంట్ ఆమోదించిన చట్టం అన్యాయంగా ఉందని ప్రజలు భావిస్తే వారు ఈ క్రింది విధంగా స్పందించవచ్చు. వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు మరియు కోర్టును ఆశ్రయించవచ్చు. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రధాన ఉద్దేశం దళితులు, ఆదివాసులపై హింస, వివక్షణను నివారించుట. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల ఆలోచనలు ఈ విప్లవం ద్వారా సంక్రమించిన అత్యంత ముఖ్యమైన వారసత్వాలు. ఫ్రెంచ్ విప్లవం. దక్షిణాఫ్రికా ప్రజలు మంచితనంపై తన నమ్మకాన్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. మానవులపై వారికి గల ఈ విశ్వాసం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని అభిప్రాయపడిన వారు నెల్సన్ మండేలా. ఎన్నికల ప్రచారానికి దేవాలయాన్ని ఉపయోగించిన అభ్యర్థి ఎన్నికల్లో గెలిచినప్పటికీ దాని పరిణామం ఈ విధంగా ఉంటుంది. వారి ఎన్నికను కోర్టు రద్దు చేయవచ్చును. జీడిపి వీరి మార్కెట్ విలువను నమోదు చేస్తుంది. ఉత్పత్తి అయిన అన్ని అంత్య వస్తు సేవలు. క్లైమోగ్రాఫ్లు ఈ క్రింది దాన్ని చూపించవు. వాతావరణ పీడనాన్ని చూపించవు. క్లైమోగ్రాఫ్లు అత్యంత ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత, వర్షపాతాన్ని చూపిస్తాయి. హిమాలయ నదీ వ్యవస్థలో భాగం కానిది మహానది. హిమాలయ నదీ వ్యవస్థలో భాగం సింధు, బ్రహ్మపుత్ర, గంగా. ఇది దేశ జనాభా పరిమాణాన్ని మార్చదు. అంతర్గత వలస అనేది పరిమాణాన్ని మార్చదు. ఇక్కడ దేశ జనాభా పరిమాణాన్ని మార్చేది జననాలు, మరణాలు, అంతర్జాతీయ వలస. ముండా, సంతల్ జాతి పురుషులు ఈ రాష్ట్రంలోని గనుల్లో పనిచేయడానికి వలస వెళ్తారు. ఒడిస్సా. ఈ రెండు సంస్థలను ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. IBRD మరియు IDA. భారతదేశంలో ఆహార భద్రతలో భాగంగా ప్రజలు ఆహార ధాన్యాలు పొందేందుకు ఒక ముఖ్యమైన మార్గం చౌక ధరల దుకాణాలు. ఈ రాష్ట్రంలో ప్రజా బృందాలు ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించాయి. తెలంగాణ. నానాజాతి సమితి ఏర్పడిన సమయంలో దానిలో సభ్యులు కావడానికి ఆహ్వానించబడని దేశాలు జర్మనీ, రష్యా. మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన ప్రధాన దీర్ఘకాలిక కారణాల్లో లేనిది ఆస్ట్రియన్ యువరాజు హత్య అనేది లేదు. మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన కారణాలు సామ్రాజ్యవాదం, దురహంకారపూరిత జాతీయవాదం, రహస్య ఒప్పందాలు. రష్యాలో పంచవర్ష ప్రణాళికలతో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి దారి చూపిన వారు స్టాలిన్. ప్రపంచ యుద్ధ నివారణకై హిట్లర్కి విన్నపం చేసిన భారత జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ. ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడానికి గల కారణం రాజ్యాంగ సభ ప్రజల స్పందనల కొరకై వేచియుండుట. భారత రాజ్యాంగంలో ఈ అధికరణం ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. 356 ఆర్టికల్. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మాటలు ప్రచారం ద్వారా 2 శిబిరాల మధ్య జరిగిన యుద్ధం ప్రచ్ఛన్న యుద్ధం. భూపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ ప్రధానంగా ఈ దేశానికి చెందినది, అమెరికా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్.